ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. దేవప్రశ్న వీక్షకులకు స్వాగతం. మీ పేర్లు మొదటి అక్షరం ఎంతో ప్రారంభమైతే అంటే మాధవి, మధుసూదన్, మహేష్ ఇలా మీ పేరు ఏదైనా ఉంటే 2024 సంవత్సరం మీకు ఏ విధంగా ఉంటుంది, ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, కుటుంబపరంగా, సామాజికంగా, ఆర్థిక, ఆరోగ్య విషయాలు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రత్యేక ప్రశ్న విధానంలో చూద్దాం. గమనించండి, ఇది మీ జాతకానికి, మీ జన్మ నక్షత్రానికి సంబంధం లేదు. కేవలం పిలిచే పేరులో మొదటి అక్షరం ఇంగ్లీష్ అక్షరం ఎంతో ప్రారంభమైతే ఈ ఫలితాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. గమనించండి, కొంచెం ఆలస్యమైంది. ఈ మంత్ర సాధనలు అవి ఉండడం మూలంగా వీడియోలు చేయడం లేట్ అయింది. ఇంకా మనం జనవరిలోనే ఉన్నాం కాబట్టి ఈ వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను. ఈ 11 నెలలు కూడా జాగ్రత్తగా ప్లాన్ చేసి చూసుకోండి. మీ అందరికీ ఒక ముఖ్యమైనటువంటి సూచన. అనేక మంది మిత్రులు అడుగుతున్నారు, ఏమన్నా మీరు రాశి ఫలితాలు చెప్తున్నప్పుడు చివరిలో కొన్ని పరిహార ప్రక్రియలు చెప్తున్నారు. ఈ పరిహార ప్రక్రియలు చేయడం మాకు వీలు అవ్వట్లేదు, చేయించడం మాకు అందుబాటులో ఉండట్లేదు. అందువల్ల దేవప్రశ్న కార్యాలయంలో సామూహికంగా ఏర్పాటు చేయమని అడుగుతున్నారు. దానికి సంబంధించి కొన్ని విధి విధానాలు రూపొందించి త్వరలో మీకు అందజేస్తాను నేను. ఈ 2024 సంవత్సరం మీకు ఏ రకంగా ఉంటుంది, ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి చూద్దాం. 2 ఆఫ్ సోర్ట్స్, ఇంకా ఇస్తాను. 5 ఆఫ్ పెంటికల్స్, ఏస్ ఆఫ్ కప్స్, ఇంకో కార్డు తీసుకుంటాను. నైట్ ఆఫ్ పెంటికల్స్. జీవితంలో అనేక రకాల మార్పులు వస్తూ ఉంటాయి. మార్పు అనేది ఏది కూడా అందరికీ అంత ఈజీగా జరగదు. మీరు గుర్తించండి ఈ విషయాన్ని. చాలా ఒత్తిడి ఉంది, చాలా పెయిన్ ఉంటుంది చేంజ్ అనేది. ఓ సీతాకోకచిలుక దాంట్లో బయటికి రావడం కోసం, గుడ్డులో పిల్ల బయటికి రావడం కోసం చాలా పెయిన్ తీసుకోవాలి. అవి అంత ఈజీగా వాడి జీవితంలో మార్పులు వచ్చేయవు. అలాగే చదువుకుంటున్న పిల్లవాడు ఉద్యోగంలో జాయిన్ అవ్వడం, ఇప్పుడంటే మనకి ఈ ఇంజనీరింగ్లో ఇవి క్యాంపస్ ఇంటర్వ్యూస్ ప్రిపరేషన్ అంతా ఉంటుంది. ఇదే ఒక 20-30 ఏళ్ళ క్రితం ఉందంటే చదువు డిగ్రీ అయిన తర్వాత ఏ రకమైన ఉద్యోగం వస్తుంది, ఏముంటుంది, ఏమీ తెలిసేది కాదు అప్పట్లో. వెళ్ళడం, జాబ్లో జాయిన్ అవ్వడం, అక్కడ తిట్లు తినడం, చేసుకుంటూ ఉండడం అలా ఉండేది. ఇప్పుడంటే మన 3rd ఇయర్ నుంచి మీకు క్యాంపస్ ఇంటర్వ్యూస్ ప్రిపరేషన్ చేయించి మీకు ఇవన్నీ ప్రిపరేషన్ కొంత ఉంటుంది, సహాయం దొరుకుతుంది, కొంత గైడెన్స్ దొరుకుతుంది. ఒకప్పుడు దొరికేది కాదు. ఈ సమయంలో మీరు ఎలాంటి గైడెన్స్ ఏమీ ఉండదు. మీ సమస్యను మీరే పరిష్కారం చేసుకోవాలి. మీ పడిన దుమ్ము మీరే దులుపుకోవాలి. మీ మీద ఆయిల్ పడింది, తుడుచుకున్న చేతికి అంటుకుంటుంది, మళ్ళీ చేతికి వచ్చి ఇంకొక బట్టతో తుడుచుకోవాలి. అనుభవమే మీకు. చేతికి ఆయిల్ అంటుకుంటే బట్టతో తుడుచుకోవాలనే విషయం మీకు అనుభవంలో తెలుస్తుంది. అందువల్ల ఈ సమయంలో మీరు డెవలప్ అవ్వడం కోసం, జీవితంలో స్థిరత్వం రావడం కోసం, ఆర్థిక వృద్ధి రావడం కోసం, మీ కాళ్ళ మీద నిలబడడం కోసం గత అనుభవం పాఠాలు గుర్తు తెచ్చుకొని మీరు ముందుకు వెళ్ళాలి. అందరిలో కలవాలి, నలుగురితో మాట్లాడాలి, సరెండర్ అవ్వాలి. కాలాన్ని తల వంచవలసిన పరిస్థితి ఈ సంవత్సరం మీకు ఉంటుంది. ఒత్తిడి ఉంటుంది, మానసిక ఒత్తిడి ఉంటుంది, శారీరక ఒత్తిడి ఉంటుంది. తట్టుకుంటారు. తట్టుకోలేరా అంటే తట్టుకుంటారు. కనబడని శత్రువుతో తెలియని యుద్ధం చేస్తూ ఉంటారు. మానసికంగా మీలో పోరాడుతూ ఉంటారు. చెస్ ఆడి వాళ్ళు చూడండి, ఎంత స్ట్రెయిన్ ఉంటుంది. వీళ్ళు ఏ స్టెప్ వేస్తారు, నెక్స్ట్ వాడు ఆపోజిట్ వాళ్ళు ఏ స్టెప్ వేస్తారు, వీళ్ళు ఎలా 10-15 స్టెప్పులు ఆలోచించుకొని దాన్ని కౌంటర్ ఆలోచించుకుంటూ వెళ్ళాలి. ఈ రకంగా ఈ సంవత్సరం మీరు ఇన్ని రకాలుగా స్టెప్స్ వేసుకుని ఆలోచించుకుంటూ ఏం చేయాలి, ప్రతి ప్రశ్న 10 సమాధానాలు, మళ్ళీ 10 సమాధానాలు, మళ్ళీ 10 ప్రశ్నలు ఊహించుకుంటూ ముందుకెళ్తూ ఉంటారు. సక్సెస్ వస్తుంది. 1-2-3 నెలలు మీకు ఇబ్బంది ఉంటుంది. ఫిబ్రవరి, మార్చి తర్వాత మీకు బాగుంటుంది అంతా కూడా. కుటుంబపరంగా, సామాజికంగా మీకు ఎలా ఉంటుంది. 10 ఆఫ్ కప్స్. ఫ్యామిలీ లైఫ్లో బ్రహ్మాండంగా హ్యాపీగా ఉంటారు. ఫ్యామిలీ లైఫ్లో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. భార్యాభర్తలు, కుటుంబ సభ్యుల సంబంధాలు మాత్రం బ్రహ్మాండంగా ఉంటాయి, హ్యాపీగా ఉంటారు. ఎటువంటి చిక్కులు, సమస్యలు ఏమి ఉండవు. చాలా కాలంగా ఎదురు సమస్యలన్నీ తీరతాయి. సంవత్సరం ఉత్తరార్ధంలో కుటుంబంలో మీకు సెకండ్ హాఫ్లో సంవత్సరంలో మీకు శుభకార్యాలు జరుగుతాయి. అనుకూలమైన కాలం. సామాజిక సంబంధాలు మీకు ఎలా ఉంటాయి. క్వీన్ ఆఫ్ కప్స్. ఎవరి మీద అతిగా ఆధారపడకండి. ఎవరితో ఎలా ఉండాలో మీరు చూసుకోండి. 8 ఆఫ్ వ్యాండ్స్. మీకు సామాజిక సంబంధాలు అన్నప్పుడు మీరు ఎలా గమనించాలి, భార్యాభర్తల మధ్య రిలేషన్స్ అది పర్సనల్. సామాజిక సంబంధాల్లో ఫ్రెండ్స్, రిలేషన్స్, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరితో మనం ఎలా ఉండాలి, ఏం చేయాలి అనే విషయం మీరు గమనించినట్లయితే కింగ్ ఆఫ్ పెంటికల్స్. మీరు ఎవరి మీద ఆధారపడుతున్నారు, మీ మీద ఎవరు ఆధారపడుతున్నారు గమనించండి. మీరు ఎవరి మీద ఆధారపడకండి. మీ మీద ఆధారపడి వాళ్ళ లోడ్ మీరు తీసుకోకండి. మీ మీద ఎవరిని ఆధారపడితే వాళ్ళ లోడ్ మీరు తీసుకోకండి. ఇదే మీకు సూచన. ఆ లోడ్ తీసుకుని మీరు ఒత్తిడి పెంచుకుంటే మీకోసం మీరే డెవలప్ అవ్వడం ఆలోచిస్తారా, పక్క వాళ్ళు లోడే తీసుకుంటారా, ఇది కష్టమవుతుంది. మీకు అన్నదమ్ములు, అక్షరాలతో మంచి రిలేషన్ మెయింటైన్ చేయండి, బాగుంటుంది. ఫ్యామిలీ మెంబర్స్ మీద వాళ్ళతో మంచి రిలేషన్ బాగుంటుంది.
ఎక్స్టర్నల్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో, బయట వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఫ్రెండ్స్ కానీ ఇంటి పక్క వాళ్ళు రకరకాలుగా సామాజిక సంబంధాల్లో వీళ్ళందరితోటి ఎక్కువ లోడ్ పెట్టుకోవద్దు. అనవసరం మాటలు మాట్లాడేవాళ్ళు, వేరే వాడి గురించి ఎదురుకు చెప్పేవాళ్ళు, ఇలాంటి వాళ్ళని మీరు దూరం పెట్టండి. మీ పర్సనల్ లైఫ్కి ఇబ్బంది వచ్చేది, మీ ఫ్యామిలీ లైఫ్కి ఇబ్బంది వచ్చేది ఏది కూడా మీరు ఎంటర్టైన్ చేయకండి. ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన. అలాగే మీరు ఇంతకుముందు ఏమైనా మీరు ఎవరితో ఏదైనా మాట్లాడితే మళ్ళీ అదే ఇష్యూస్ రీఓపెన్ అయితే మాట్లాడుతూ నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పి పక్కకు తోసేయండి. దానివల్ల మీరు హ్యాపీగా ఉంటారు. ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది? పేజ్ ఆఫ్ సోర్ట్స్. ఉద్యోగం మానేసే అవకాశం ఉంటుంది. ఇంకో కార్డు చేస్తాను. ఉద్యోగం మానేసి ఏం చేస్తారు? పేజ్ ఆఫ్ వ్యాండ్స్ చెప్తాను. ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి? 4 ఆఫ్ కప్స్. ఉద్యోగంలో మానేయడం ఉంది అంత మంచి నిర్ణయం కాదు. మానేసే అవకాశం బలంగా ఉంటుంది. వయసు రీత్యా కానీ, ఆ ఫ్రస్ట్రేషన్లో కానీ, వర్క్ లోడ్ తట్టుకోలేక, ఛాలెంజెస్ ఎదుర్కోలేక, కొత్త వాళ్ళు వస్తున్నారు, పాత వాళ్ళు సరిగ్గా చేయలేక, వాళ్ళతో మనం పోటీ పడలేక, లేదా సీనియర్స్తో మనం సరిగ్గా మిస్అండర్స్టాండింగ్స్ ఉండి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. మీకు ఇక్కడ చెప్పాను కదా, సోషల్ రిలేషన్స్లో అనవసరం గ్యాసెస్ మాట్లాడడం ఎవరితో మీరు మాట్లాడద్దు. ఈ అనవసరం మాటలు మాట్లాడడం మీ ఉద్యోగానికి ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంటుంది. అందువల్ల మీరు ఉద్యోగం కాపాడుకోండి. ఉద్యోగం మీకు అవసరం. ఆర్థికమైన వృద్ధి రావాలి అంటే ఉద్యోగం అవసరం. మీకు మానసిక ఒత్తిడి ఎదుర్కొంటారు మార్పుల కోసం అని చెప్పాను కదా, సహాయం తీసుకోవాలి అని చెప్పాను కదా. అందుకని ఉద్యోగంలో మాత్రం ఎలాంటి పొరపాట్లు చేయకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఉద్యోగం లేని వాళ్ళు, ఉద్యోగం వేరే ఉద్యోగం ప్రయత్నం చేసేవాళ్ళు మీరు వచ్చే మంచి అవకాశాలు మిస్ అవుతూ ఉంటారు. మెసేజ్లు చూసుకోండి, మీ ఫోన్ నెంబర్స్ మారిస్తే చూసుకోండి, ఫోన్ స్విచ్ ఆఫ్ చేయకండి, మీ ఈమెయిల్స్ అవి చూసుకోండి. ఒకసారి మీ అన్ని సీవీని అప్డేట్ చేసుకోండి. మీ సీవీలో బయట పాత మెయిల్ ఉందాం కూడా ఆ మెయిల్ మీరు యాక్సెస్ చేయట్లేదు, ఆ మెయిల్ ఇన్బాక్స్ నిండిపోయింది, చూసుకోండి జాగ్రత్తగా. లేకపోతే మంచి అవకాశాలు పోగొట్టుకునే అవకాశం ఉంది. అందువల్ల ఏది మిస్ అవ్వద్దు. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? డెత్ కార్డు తీసుకోవాలి. ఏస్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకోటి తీసుకుంటాను. స్ట్రెంగ్త్. మీరు సహనంతో ఉండాలి. మీకు ఇంచుమించు సంవత్సరం మధ్యలో మే, జూన్, జూలై, ఆగస్ట్ ఈ 4 నెలల్లో ఊహించని ఒత్తిడి, ఊహించని చిక్కులు ఉంటాయి. మీకు ఫస్ట్ కార్డులో చెప్పాను, మీకు ఈ సోషల్ రిలేషన్స్లో మీకు చెప్పాను నేను, అనవసరం బరువులు బాధ్యతలు పెట్టుకోవద్దు ఎవరివి అని చెప్పి. ఈ వ్యాపారం చేసేవాళ్ళకి కనబడుతోంది. అనవసరం బరువులు బాధ్యతలు పెట్టుకోవద్దు. పక్క వాళ్ళని చూసి మీరు కాపీ చేయొద్దు. ఇది కూడా మీకు సొంతంగా మీకు వచ్చింది మీరు చేయండి. మీ ఆలోచన మీరు పాటించండి. ఏదైనా బిజినెస్ ఏదైనా ఆగిపోయిన బిజినెస్ ఏదైనా ఉండి రీస్టార్ట్ చేయడం మీకు అనుకూలమైన కాలం. అది కూడా సంవత్సరం చివరిలో ఆగస్టు తర్వాత. ఈ లోపల అంత అనుకూలంగా లేదు, సాఫీగా నడుస్తుంది. అకస్మాత్తుగా ఒడిదుడుకులు కూడా అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, మోసపోకుండా చూసుకోండి. మీకు రెంటల్ అగ్రిమెంట్స్, రెన్యూవల్స్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ జాగ్రత్తగా చూసుకోండి. అలాగే వ్యాపారం అన్నప్పుడు ఓన్లీ బిజినెస్సే కాదు, ఇప్పుడు ఎవరన్నా పెద్ద ఇల్లు కట్టి రెంట్స్కి ఇస్తారు. ఈ బ్యాంక్స్కి, లేకపోతే ఎల్ఐసి ఆఫీస్, గవర్నమెంట్ ఆఫీస్, సూపర్ మార్కెట్కి రెంట్లకి ఇస్తారు. ఆ రెంటల్ అగ్రిమెంట్స్, రెన్యూవల్ విషయాలు వాటిల్లోనూ జాగ్రత్తగా చూసుకోండి. 10 months 10 years అని వేశారనుకోండి ఇబ్బంది పడతారు. అందువల్ల ఆ డాక్యుమెంటేషన్ సరిగ్గా చదవకుండా ఏ వ్యాపారానికి దేనికి సంతకాలు పెట్టద్దు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు ఆ ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉన్నాయా, లేకపోతే లింక్ డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా అవి చూసుకోకపోతే కొంత ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది. చాలా 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 జాగ్రత్తగా చూసుకోండి. సంతాన విషయంలో మీకు ఏ రకంగా ఉంటుంది? హై ప్రిస్టెస్. పర్వాలేదు, మీరే చొరవ తీసుకుని వాళ్ళకి ఏం కావాలో మీరే చేయాలి. వాళ్ళు అడగడం కాకుండా వాళ్ళకి ఏం కావాలో మీరు చేసే ప్రయత్నం చేయండి. సంతానం నిర్ణయాలు మీరే తీసుకోండి. వాళ్ళకి ఏం కావాలంటే చేస్తారంటే చేయవచ్చు, కానీ అన్నీ అలా వదిలేయకూడదు. కొన్ని విషయాలు పెద్దవాళ్ళు మీరే నిర్ణయాలు తీసుకోవాలి. ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన. పెళ్లి సంబంధాల విషయంలో మీరే చొరవ తీసుకుని చేయాలి. వాళ్ళకి వదిలేస్తే మీరు జనరల్గా డిలే అయిపోయే అవకాశం ఉంటుంది. మొహమాటం వదలండి, ఓపెన్గా మాట్లాడండి పిల్లలతోటి. ఎటువంటి అరమరకలు లేకుండా మాట్లాడకుండా సమస్యలు ఏమైనా తెలుసుకోండి. వాళ్ళ వల్ల మీరు సమస్య ఎదుర్కొంటే, వాళ్ళ వల్ల మీరు సమస్యను ఎదుర్కొంటూ ఉంటే ఇంకో నీ వల్ల నాకు ఈ రకమైన ఇబ్బంది ఉందని మీరు చెప్పి ఆ సమస్యను పరిష్కారం చేసే ప్రయత్నం చేయండి. శత్రు బాధలు ఏమైనా ఉండే అవకాశం ఉంటుందా? 2 of Pentacles. శత్రు బాధలు ప్రత్యేకంగా ఏం ఉండవు. ఈ వ్యాపారం చేసే వాళ్ళకే ఆర్థిక విషయాల్లో కొంచెం ఇబ్బందులు ఉంటాయి. పంపకాలు చేసుకోవడాలు, ఈ పార్ట్నర్షిప్ వీటిలో కొంచెం ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా చూసుకుంటే కొన్ని మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయం ఎలా ఉంటుంది? 10 of Pentacles. ఆరోగ్యపరంగా ఎటువంటి చిక్కులు ఏముండవు, బ్రహ్మాండంగా హ్యాపీగా ఉంటారు. అకస్మాత్తుగా ఏదైనా సంఘటన జరుగుతుందా? హ్యాంగ్డ్ మ్యాన్. అకస్మాత్ సంఘటన ఇది జరగదు, మీకు తెలియకుండా ఏది జరగదు. ఈ సంవత్సరం అన్నీ మీకు తెలిసే జరుగుతాయి.
అయితే ప్రతిదానికి మీరు జాగ్రత్త క్యాలిక్యులేటెడ్గా ఉండాలి. కొన్ని విషయాల్లో భగవంతుడికి భారం వేసి మీరు సహనంతో ఉండాలి. తప్ప ప్రతిదీ అన్నీ మీరు నేనే చేయగలను, నేనే గొప్పవాడిని అనుకుంటే మాత్రం మీరు ఇబ్బందులు పడతారు. డబ్బులు ఖర్చు విషయంలో కానీ ఇలాంటివి ఏమైనా కానీ ఉన్నాయంటే కొంత ఇబ్బందులు పడతారు. మీరు ఒక అలవాటు చేసుకోండి. ప్రతిరోజు ఏదో గుడికి వెళ్ళడం అలవాటు చేసుకోండి. మీరు లోకల్లో ఉండే దేవాలయం, మీరు ప్రతి వాళ్ళకి కోరిక ఉండదు, ద్వాస జ్యోతిర్లింగాలు చూడాలి, శక్తిపీఠాలు చూడాలి. ఫస్ట్ మీ ఇంటి పక్కన గుడికి వెళ్ళండి. మీ ఇంటి పక్కన గుడికి వెళ్ళి ప్రతిరోజు ప్రదక్షిణాలు చేసి ఆ దేవుడు అనుగ్రహం పొందండి. తర్వాత ఆయనే మిమ్మల్ని కాశీ జ్యోతిర్లింగ క్షేత్రానికి ఆయనే పంపిస్తాడు. ఏదో దేవాలయం, గ్రామదేవత కావచ్చు, ఆంజనేయ స్వామి కావచ్చు, శివాలయం కావచ్చు, రామాలయం కావచ్చు, ఏదో ఒక గుడి, మీ ఇంటి పక్కన గుడికి కనెక్ట్ అయ్యి మీరు రోజు పూజలు చేసుకోండి, దర్శనం చేయండి. చేస్తే మీకు బాగుంటుంది. మీకు ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలా. నైట్ ఆఫ్ వ్యాండ్స్, వీరభద్రుని ఆరాధన చేయండి. వీరభద్రుని కానీ సర్వేశ్వరుని కానీ ఆరాధన చేయండి. ఉద్యోగం చేసేవాళ్ళు మీ ఉద్యోగంలో ఇబ్బందులు లేకుండా ఈ సర్వేశ్వర హోమం చేసుకోండి. ఈ సర్వేశ్వర మంత్ర సాధన మీరు చేయాలని కూడా నేను సంప్రదించండి. మంత్రోపదేశం చేస్తాను నేను. దీనికి ఎటువంటి రుసుము ఏమీ ఇవ్వక్కర్లేదు. మీరు సాధన చేయడమే మీరు ఇచ్చే గురుదక్షిణ. మొత్తం మీద కొంత సామాజిక సంబంధాల విషయాలు కొంచెం జాగ్రత్తలు తీసుకుని ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో ఉన్నవాడికి వ్యాపారస్తులు జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగం కూడా పోకుండా చూసుకోండి. జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగడం కోసం కాంప్రమైజ్ అయ్యి జాగ్రత్తగా బండి లాగండి. మీరు ఇబ్బంది లేకుండా ఉంటుంది. శుభం భూయాత్.